హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గ్రామీణ స్థాయిలో పనిచేయడానికి సంబంధించి 10th క్లాస్ అర్హతతో మనకు ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట. సో ఇది మనకి ప్రైవేట్ జాబ్స్, గవర్నమెంట్ అయితే కాదు. సో మనకు అర్జెంటుగా జాబ్ కావాలి, మా సొంత ఊరిలోనే చేసుకుంటాం అనేటువంటి వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఛాన్స్. 18 నుంచి 28 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్నటువంటి మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్. మీకు సాలరీ వచ్చేసి మనకి 15 నుంచి 30,000 వరకు అయితే వస్తుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. సో మనకి లిమిటెడ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి సో వీడియో చూసిన వెంటనే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. మీకు అన్ని డీటెయిల్స్ని చెప్తాను, అసలు ఏం వర్క్ ఉంటుంది, ఎలా అప్లై చేయాలి, సో మనకి ఏ విధంగా సెలెక్షన్ చేస్తారని కూడా. కాబట్టి వీడియోని లైక్ చేసి చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి ప్రతి ఒక్కరు. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంప్లీట్గా చూడండి. ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ప్రముఖ ఫోన్పే కంపెనీ నుంచి ఈ యొక్క ఆపర్చునిటీ అయితే రావడం జరిగిందనమాట. సో మనకి ఫోన్పే అనేది మీకు అందరికీ తెలిసింది కదా, మీరు డైలీ లైఫ్లో రెగ్యులర్గా అందరూ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. సో ఈ సంస్థ వాళ్ళు ప్రజెంట్ మనకి ఒక వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో మనకి ఇక్కడ ఏజ్ కూడా చెక్ చేసుకోవచ్చు. మినిమం 18 నుంచి 29 వరకు కూడా మనకి ఛాన్స్ ఉంది. 10th క్లాస్ అనేది మినిమం క్వాలిఫికేషన్. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్. మీకు లోకల్ లాంగ్వేజ్ తెలుగుతో పాటు ఇంకా మీకు అడిషనల్గా వేరే లాంగ్వేజెస్ వస్తే మీకు అది యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది. మీకు కంపల్సరీగా స్మార్ట్ ఫోన్ అనేది ఉండాలి మీ దగ్గర. ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు, ఈవెన్ మీరు ఎక్స్పీరియన్స్ పర్సన్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఫీల్డ్ సేల్స్, మార్కెటింగ్, కస్టమర్ అక్విజిషన్స్కి సంబంధించి మీకు ఏదైనా స్కిల్స్ ఉంటే అది యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది అనమాట. సో అది కంపల్సరీ అయితే కాదు, కాకపోతే అది మనకి ప్లస్ అయితే అవుతుంది. రిక్వైర్మెంట్స్ ఏముండాలి అంటే ఈ యొక్క జాబ్కి అప్లై చేయడానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ వచ్చేసి మీకు స్మార్ట్ ఫోన్ అనేది, ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ అనేది కంపల్సరీగా ఉండాలి. అండ్ ఆధార్ కార్డు, పాన్ కార్డు, మీకు సాలరీ అనేది మీ బ్యాంక్ అకౌంట్కి క్రెడిట్ చేస్తారు కాబట్టి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వాలి. అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అండ్ ఇంకా ఏదైనా అడిషనల్గా వాళ్ళు డాక్యుమెంట్ రిక్వైర్డ్ ఉంటే సో కంపెనీ ఏదైనా అడిగితే ఆ డాక్యుమెంట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. మీ దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్న స్కిల్స్ ఏంటి అంటే మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఉండాలి. మీరు కాన్ఫిడెంట్గా పబ్లిక్తో ఇంటరాక్ట్ అయ్యేటువంటి ఎబిలిటీ ఉండాలి. అండ్ మీకు పర్సుయేషన్ స్కిల్స్, బేసిక్ సేల్స్ స్కిల్స్ అయితే ఉండాలి. మీరు ఇండిపెండెంట్గా వర్క్ చేసేటువంటి ఎబిలిటీ ఉండాలి. అండ్ మీరు టార్గెట్స్ని అచీవ్ చేసేటువంటి ఎబిలిటీ కూడా ఉండాలి. అండ్ మీకు మొబైల్ అప్లికేషన్కి సంబంధించి, స్మార్ట్ ఫోన్కి సంబంధించి కూడా మీకు కొంచెం బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలి అని చెప్పేసి అయితే ఇచ్చారనమాట. అసలు మీరు ఏం చేయాలి వర్క్ ఇక్కడ ఫోన్పే సంస్థకి సంబంధించి మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటంటే సింపుల్గా మీకు చెప్తున్నాను. సో మీరు మీ యొక్క ఏరియాలో ఉన్నటువంటి పబ్లిక్ ఉంటారు కదా, నార్మల్గా మీ యొక్క ఇంటి దగ్గర కానీ ఎక్కడైనా సరే మీ యొక్క ఏరియాలో ఉన్నటువంటి పబ్లిక్కి ఈ ఫోన్పే కంపెనీకి సంబంధించి ఏదైతే ఫోన్పే యాప్ ఉందో సో ఎవరైతే నార్మల్గా అందరూ యూజ్ చేస్తుంటారు మోస్ట్లీ, బట్ ఎవరైతే యూజ్ చేయరో సో వాళ్ళకి ఏంటంటే మీరు నార్మల్గా వాళ్ళకి అడిగేసి ఒకవేళ యూజ్ చేయకపోతే అందులో వాళ్ళకి యాప్కి సంబంధించి ఈ విధంగా ఉంటుంది, దీనికి సంబంధించి ఇలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి ఈ యొక్క ప్లాట్ఫామ్ త్రూగా అని చెప్పేసి వాళ్ళకి యాప్ అనేది ఇన్స్టాల్ చేసేసి ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇది మనకి ప్రాసెస్. సో దీనికి సంబంధించి మనకి ఏదైతే రిజిస్ట్రేషన్స్ అనేవి కంప్లీట్ చేస్తామో సో దాన్ని బేస్ చేసుకుని మనకి ఇక్కడ ఆ యొక్క సాలరీ అమౌంట్ కూడా ఇంకా మనకి ఇన్సెంటివ్స్ అవ్వచ్చు, బోనస్ అవ్వచ్చు, అవన్నీ కూడా డిపెండ్ అయితే ఉంటుందన్నమాట. మనకి సింపుల్ వర్క్ వచ్చేసి ఇదే అనమాట. సో మీరు ఫోన్పే కంపెనీకి సంబంధించి యాప్ అనేది వాళ్ళకి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేసి ఇలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఈ యొక్క యాప్ త్రూగా మనకి ట్రాన్సాక్షన్స్ అనేవి బాగా జరుగుతుంటాయి. సో ఈ విధంగా మనకు ఈ యొక్క బ్రాండ్ అవేర్నెస్ అనేది మనము క్రియేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. యూజర్ అక్విజిషన్, బ్రాండ్ అవేర్నెస్ యాక్టివిటీస్, ఫీల్డ్ ఆపరేషన్స్. ఇక్కడ మనకి చూడండి ఏమేమి వర్క్ ఉంటుందంటే మీరు కండక్ట్ డైలీ ఫీల్డ్ విజిట్స్ అకార్డింగ్ టు అసైన్డ్ ప్లాన్స్. సో మీకు వాళ్ళు కొన్ని ప్లాన్స్ చెప్తారు, దాన్ని బేస్ చేసుకుని మనము ఫీల్డ్ విజిట్ చేయడము, దానికి సంబంధించి ఎన్ని మనకు రిజిస్ట్రేషన్స్ అయ్యాయి, సో దానికి సంబంధించి ఎన్ని ఇన్స్టాల్స్ అయ్యాయి, సో అన్ని కూడా మీరు చెక్ చేసుకోవాలి. అలా మీకు ఎన్ని డైలీ మనకి ఇన్స్టాలేషన్స్ జరిగాయి, ఈ విధంగా మనకి వర్క్ అనేది ఉంటుందన్నమాట. చాలా సింపుల్ వర్క్, ఇది ఎవరైనా సరే చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఓన్లీ మేల్ క్యాండిడేట్స్కి ప్రజెంట్ ఆపర్చునిటీ అయితే కల్పిస్తున్నారు. సో ఏ విధంగా అప్లై చేయాలంటే డైరెక్ట్గా మీ ఇక్కడ స్టార్ట్ అప్లికేషన్ అని చెప్పేసి లింక్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేసి డైరెక్ట్గా అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయడం అనమాట. ఫ్రీ అప్లికేషన్, ఎటువంటి ఫీజు అయితే లేదు. సో కంప్లీట్లీ ఫ్రీయే. జస్ట్ మీకు సెలెక్షన్ అనేది ఎలా చేస్తారంటే అప్లై చేసిన వాళ్ళని సో డైరెక్ట్గా వాళ్ళు మీకు కాల్ చేస్తారు. కాల్ చేసి మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ చూసేసి డైరెక్ట్గా జాయిన్ చేస్తారు. ఎటువంటి ఇంటర్వ్యూ కానీ, ఎటువంటి స్కిల్ టెస్ట్లు కానీ, మీకు ఎగ్జామ్ కానీ ఏమి ఉండదు, డైరెక్ట్గా జాయిన్ చేసుకుంటారు. మీకు వర్క్ వచ్చేసి మీరు ఉన్నటువంటి లొకేషన్లోనే ఈ వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట. మీరు ఎక్కడికి వెళ్ళాల్సినటువంటి పని లేదు. కాకపోతే మీరు వీక్లీ వన్స్ వచ్చేసి మాత్రం మీరు అక్కడ నియరెస్ట్ ఆఫీస్కి వెళ్ళి బయోమెట్రిక్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఇది మనకి ఇక్కడ ఇచ్చినటువంటి జాబ్ ఆపర్చునిటీ. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాకు సొంత ఊరిలోనే ఉంటూ జాబ్ చేసుకునేటువంటి వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సో డెఫినెట్గా వెంటనే అప్లై చేయండి. ఇంకా మీకు డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి ప్రతి ఒక్కరు. సో వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.